మనతో విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. అలాగే రామారావు గారు వైసీపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా విద్యాసాగర్ గారు నమస్కారం. విద్యాసాగర్ గారు, మీకంటే ముందు ఇప్పుడు తులసిరెడ్డి గారు మాట్లాడారు. తులసిరెడ్డి గారు గతంలో ఆయన చట్టసభ సభ్యులుగా ఉన్నారు, అవగాహన ఉంది, సీనియర్ నాయకులు. రెండు అంశాలు, సభలు జరుగుతున్న తీరు ఒకటైతే, ఇవాళ సరే శాసనసభకు ఎలాగూ ప్రతిపక్షం డుమ్మా కొడుతుంది, అది వేరే చర్చ. శాసన మండలిలో వాళ్ళది మెజారిటీ ఉంది, చైర్మన్ ఆ పక్షం నుంచి నియమించబడ్డ వ్యక్తి, ఇది అందరికీ తెలిసినట్టు సత్యమే. అయినప్పటికీ దీని మీద గత కొంతకాలంగా ఈ తిరుపతి లడ్డు మీద ఒక పెద్ద రాజకీయ దుమారం నడుస్తుంది రాష్ట్రంలో. వాస్తవాలు తెలుసుకోవాలని కోట్ల మంది భక్తులకి ఆలోచన ఉన్నది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా కనీసం ఒక చర్యలు ఏంటన్నది స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. సరే, హౌస్లో ఏ మేరకు చర్చ జరుగుతుంది, ఇవాళ జరిగిందైతే మనం అంతా చూసాం. చైర్మన్ గారేమో లఘు చర్చలో ప్రభుత్వ ప్రకటనకి వీలు లేదని ఆయన, ప్రభుత్వం ప్రకటన మీరు ఒక సర్క్యులర్లో మమ్మల్ని కాపీలు ఇవ్వమన్నారు, కాపీలు ఇచ్చాం కాబట్టి మేము ప్రకటన చేస్తామని అధికార పక్షం. అసలు ఆ సర్క్యులర్ ఎలా వచ్చిందో నాకు తెలియకుండా వచ్చింది, నా నోటీసులు లేదని చైర్మన్ గారు. ప్రతిపక్షాలేమో ప్రకటన ఉండటానికి వీల్లేదు, ముందు మేము మాట్లాడిన తర్వాత మా ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత ప్రభుత్వం సమాధానం చెప్పాలి, చర్చ అలా స్టార్ట్ కావాలి వాళ్ళు. ఇది జరిగిన ఎపిసోడ్ విద్యాసాగర్ గారు, మీరు కూడా చూసే ఉంటారు. అయితే సరే, రేపు మళ్ళీ దాని మీదే చర్చించుంటుందన్నారు. ఈ చర్చలో ఏదన్నా విమర్శలు ప్రతివిమర్శలు కాకుండా కొంత చర్చ జరుగుతుందా ఒకటైతే, రెండు, ఒక పెద్ద కన్ఫ్యూజన్ సమాజంలో ఏంటంటే, ఎన్డీడీబీ నివేదికలోనేమో జంతు కొవ్వులు కలిసే ఒక ఏమంటారు దాన్ని సస్పెక్టెడ్ అడల్టరేషన్ అన్నట్టుగా కలవటానికి అవకాశం ఉందన్నట్టుగా వాళ్ళొక నివేదిక. సిట్ నివేదికలోనేమో దాని గురించి ప్రస్తావన లేదు, కానీ అసలు మొత్తానికి ఇది నెయ్యే కాదనేది వాళ్ళ నివేదిక. ప్రజలకున్న సందేహాలేమో అసలు ఈ ధరకి 320కో 330కైనా 270కైనా, ఆ మాటకు వస్తే 600కైనా కూడా మామూలు మార్కెట్లో దొరికే నెయ్యే రావట్లేదు కిలో. ప్రభుత్వ ఈ ట్యాంకర్లు లక్షల లీటర్ల నెయ్యి ఎలా వస్తుందన్నది ప్రజలకు అర్థం కానటువంటి అంశం. వీటి మీద ఏదైనా ఒక ముగింపు పడుతుందా? అధికారంలో మీరున్నారు, బాధ్యత మీకున్నది, ఇప్పుడు సరిచేయాల్సిన బాధ్యత, భవిష్యత్తులో కూడా ఇలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఏం చెప్తారు? ఇక్కడ మీరే చెప్పారు రెండు విషయాలు. ఒకటి, ఎన్డీడీపీ నివేదికలు అయినా సరే, సిట్ ఇచ్చే నివేదికలు అయినా సరే, కల్తీ జరిగింది అన్నది కన్ఫర్మ్. ఆ కల్తీలో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, మనం ఎంత ఒక 15 రోజుల నుంచి చర్చ జరుగుతుంది మళ్ళీ దాని గురించి లోతుల్లోకి వెళ్ళకుండా. అయితే వీళ్ళేమంటారంటే కల్తీ జరగనట్టు మాట్లాడు, ఏమి తెలియనట్టు, ఏమి జరగనట్టు, అంతా చాలా చక్కగా ఉన్నట్టు మాట్లాడు. మీరు నిబంధనలు ఎందుకు మార్చారయ్యా అంటే దానికి జవాబు ఉండదు. కంపెనీలను ఎందుకు మార్చారయ్యా అంటే దానికి జవాబు ఉండదు. ఏమంటారంటే, మీరు ఆ రోజు సప్లై మీరు ఈ రేటుకి ఇచ్చారు కదా, 10 ఏళ్ల ముందు బంగారు రేట్ ఎంత ఉంది, ఇప్పుడు బంగారు రేట్ ఎంత ఉందయ్యా అంటే దానికి జవాబు ఉండదు. అయినప్పటికీ 2014లో పాల రేటు, పాల ప్యాకెట్ రేటు, నెయ్యి ప్యాకెట్ రేటు అనుకొని ఇప్పుడు కంపారిజన్ లో మనము బ్రాడర్ గా ఆలోచిస్తే ఎవరికైనా, ఎంత పిచ్చోడికైనా తెలుస్తుంది, డబ్బు రేటు పెరిగి ఉండాలా అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. 10 సంవత్సరాలు కొన్న రేటుకు 11 సంవత్సరాల తర్వాత దాని గురించి ఆ రేటు కంటే తక్కువ మేము ఇచ్చామన్నప్పుడు అనుమానం వస్తుందా రాదా అన్నదే పాయింట్ ఇక్కడ. ఆ రోజు కూడా ఇంతే కొన్నారు కదా అంటారు. అంటే 11 సంవత్సరాల డేట్ వేరు, ఇప్పుడు 11 సంవత్సరాల డేట్ వేరు, ముందు వేరు వెనకలు వేరు. అయినా ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీంట్లో ఉన్నటువంటి టిటిడి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి మిల్క్ ఇది నెయ్యుకుని, అది గవర్నమెంట్ అండర్టేకింగ్ ఆర్గనైజేషన్. ఆవిన్ తమిళనాడు, అది తమిళనాడు గవర్నమెంట్ అండర్టేకింగ్ ఆర్గనైజేషన్. విజయ డైరీ, ఇవన్నీ కూడా అండర్టేకింగ్ లో ఉన్నట్టు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. నో ప్రాఫిట్ నో గెయిన్ కింద జస్ట్ యాక్చువల్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, కేవలం దేవుడి మీద ఉన్న భక్తితో వాళ్ళు తక్కువ రేటుకి వాళ్ళు దానికి మళ్ళా బోర్డు రెజల్యూషన్స్ కూడా జరిగాయి ఆ రోజు. బోర్డు రెజల్యూషన్స్
కొంతమంది నో ప్రాఫిట్ నో గెయిన్ కింద బోర్డు రెజల్యూషన్ దేవుడికి ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారు. ఒక నెయ్యి అనే కాదు, చాలా అంశాల్లో ఒక తిరుపతిగా కాదు, వేరే దేవుళ్ళకు కూడా, వేరే నమ్మకాలకు కూడా ఇచ్చే అవకాశం చాలా ఉంటుంది. దాన్ని మనం ఎవరు క్వశ్చన్ చేయజాలము అంతా కూడా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టిటిడి, ఆ బోర్డు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కానీ, ఆవిన్ కానీ, విజయ డైరీ వీళ్ళంతా కూడా వాళ్ళు బోర్డు రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత నో లాస్ నో ప్రాఫిట్ కింద దాదాపు 70 to 80% ఆఫ్ ది ఘీ సప్లై టు ద టిటిడి. ఓకే. సప్లై మిగిలినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది టెండర్స్, వీళ్ళు కూడా టెండర్సే వేసుకున్నారు. మిగిలిన ఏదైతే ఉంటుందో వాళ్ళు సప్లై చేయగలిగింది, మిగిలింది ఏదైతే ఉంటుందో అది వేరే చిన్న చిన్న వాళ్ళకి ఇచ్చారు. ఆ రోజు 2014-19 ఏ రోజు ఏ భక్తుడు ఏ పూట ఈవెన్ వైసీపీ వాళ్లతో సహా ఏ రోజైనా ఒక్కసారి ఒక చిన్న ఆరోపణ తిరుమల లడ్డు మీద వాళ్ళు కూడా చేయలే. ఆరోపణ ఎవరి పీరియడ్ లో వచ్చింది? 2019 టైంలో వచ్చింది. పేపర్లోనో సోషల్ మీడియాలోనో కంప్లైంట్ లోనో లేకపోతే టెలిఫోన్ కాలింగ్ పెడితే భక్తులు టెలిఫోన్ కాలింగ్ పెడితే కంప్లైంట్ లోనో అవి మళ్ళా వార్తలుగా దేంట్లో వచ్చాయి? ఏ టెన్యూర్లో వచ్చాయి? ఆయన దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేటటువంటి దేవుడి ప్రసాదంలో ఉపయోగించే నెయ్యికి రివర్స్ టెండరింగ్ పెడతారండి. ఇదైతే ఇవన్నీ పోను సిట్ ఇచ్చిన నివేదికలో అసలు ఇది నెయ్యే కాదురా నాయనా స్వామి, అసలు ఇది నెయ్యే కాదు, నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి టీటీడీకి సప్లై చేసి లడ్డూలు తయారు చేసి పంచారు అనేది సిట్ తెలిసినటువంటి విషయం. అరెస్ట్ అయింది ఎవరి మనుషులు? అరెస్ట్ చేసింది ఎవరిని? నిందితులుగా చేర్చింది ఎవరిని? ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ఈ అక్రమాలు జరిగినాయని చెప్పింది సిట్టు? వీటి గురించి ఏది మాట్లాడు. నేను ఒక చిన్న మీ ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు ఎట్లా ఇంటర్ప్రిటేషన్ చేస్తారంటే విషయాన్ని, ఒక నెయ్యి ట్యాంకర్ మేము జూన్లో వచ్చాము, జూలైలో మొదట్లో ఈ శాంపుల్స్ తీసే టైంలో ఒక నెయ్యి ట్యాంకర్ రిజెక్ట్ చేసిన ట్యాంకర్ అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అండి? ఎక్కడికి ఈ ప్రొడక్ట్ ను డంప్ చేశారు తెలుసా? కోల్కతాలో సబ్బుల ఫ్యాక్టరీకి పంపించారు. ఇంక్లూడింగ్ ద వే బిల్ తో సహా ఉంది. సబ్బుల ఫ్యాక్టరీకి పంపించారు. సబ్బుల ఫ్యాక్టరీ నెయ్యి వాడతారండి? ఎక్కువ వాడతారా? ఏది వాడతారు? అక్కడి నుంచి నేరుగా వే బిల్లు కోల్కతాలోకి వెళ్ళి అక్కడ డ్రాప్ చేశారు. డ్రాప్ చేసి తర్వాత దాని నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇంకొక ఫ్రెష్ గా నెయ్యి నింపుకొని అదే నెంబర్ లారీ టీటీడీకి వస్తే టీటీడీ వాళ్ళు శాంపుల్స్ తీసి దానికి ఇది కరెక్ట్ గా ఉందంటే మళ్ళీ మీరు లేదు, మీరు అదే ట్యాంకర్ ను పంపించారు. ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్ కి మళ్ళీ అదే నెంబర్ తో ఉన్నటువంటి లారీలో మళ్ళీ ప్యూర్ నెయ్యి ఎత్తుకొని వచ్చిన తర్వాత డంప్ చేసడానికి దాదాపు 45 రోజులు, 45 డేస్ గ్యాప్. 45 డేస్ గ్యాప్. రైట్ సార్. అంటే విద్యాసాగర్ గారు, అంటే ఇంత మైక్రో వివరాలు, అంటే 2-3 పాయింట్లు, కీలకమైన పాయింట్లు మీరు రైజ్ చేసిన దానిలో ఒకటి, కల్తీ జరిగిందన్నది వాస్తవం, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీ హయాంలో అయినా ఈ హయాంలో అయినా ఇప్పుడు మీరు చెప్పారు ఏది నో ప్రాఫిట్ నో లాస్ కింద ఇచ్చారన్నది, అంటే ప్రజలకి వీళ్ళు నో ప్రాఫిట్ నో లాస్ కింద ఇప్పుడున్న వాళ్ళు ఇవ్వకూడదు అన్న చర్చ అలాగే వస్తుంది. పాయింట్ అది కూడా కాదు. నేను అంటున్నది స్పష్టంగా కల్తీ జరిగిందన్నది సిట్ నివేదికలో తెలుస్తుంది, జంతు కొవ్వు ఉండొచ్చు అన్నది ఎన్డీడీబీ నివేదికలో తెలుస్తుంది, అది కన్ఫర్మ్డ్ కాకపోయింది. దాంతో పాటు ఎప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే గవర్నమెంట్ టీటీడీ తిరుమల గవర్నమెంట్ అండర్టేకింగ్ మిల్క్ ఫెడరేషన్ దగ్గర టీటీడీ తెలుగుదేశం ప్రభుత్వం అన్నప్పుడు మేము ఇన్వైట్ చేసి మాక్సిమం ప్రోడక్ట్ ను వాళ్ళ దగ్గర నుంచి టీటీడీకి మేము డంప్ చేస్తే అసలు వైసీపీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉన్నటువంటి మిల్క్ ఫెడరేషన్ దగ్గర అసలు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు మానేసి? అంటే వాళ్ళ ఎలిగేషన్ కూడా అదే సార్. ఇప్పుడు బోలేబాబా డైరీ మీరు విమర్శిస్తా ఉన్నారు, ఆ బోలేబాబా డైరీని మీరే ఇంట్రడ్యూస్ చేశారు టీటీడీ కానీ వాళ్ళ విమర్శ. నేను అందుకు అడుగుతున్నా. అంటే అబద్ధానికి నోరెక్కువ. అబద్ధానికి నోరెక్కువ. మా హయాంలో 800 కిలోమీటర్లు ఉన్నటువంటి రీజన్ లో ఉండేటటువంటి డైరీల దగ్గర నుంచి సేకరణ చేయాలన్నది మేమున్నది. వీళ్ళు వచ్చి ఏం చేశారు, 2400 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి
ఆ డైరీల దగ్గర కూడా చేయొచ్చు అన్నారు కాబట్టి ఓకే అప్పుడు బోలేబాబా డైరీ దీంట్లోకి వచ్చిందా, ఓకే లేదు 800 కిలోమీటర్ల బోలేబాబా డైరీ ఉందా? రైట్ అండి. ఆఖరికి రెండు ప్రశ్నలు విజయసాగర్ గారు అడుగుతాను, వైసీపీ వారిని కూడా అడుగుదాం. నా ప్రశ్న ఏంటంటే, ఈ లడ్డు కల్తీ అన్న వార్త వచ్చిన దగ్గర నుంచి హెచ్ఎంటీవీ ఇప్పటికి సంవత్సరన్నర కాలంగా మీరు కూడా చూసే ఉంటారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు వాళ్ళు వీళ్ళు దయాదాక్షిణ్యాలు, ఎవడు నో ప్రాఫిట్ నో లాస్ కింద ఇస్తే, ఇప్పుడు ప్రైవేట్ వాడు కూడా నేను నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పొచ్చు, నాకు దేవుడు అంటే భక్తి అని చెప్పొచ్చు, ₹1,00,00,000 విరాళాలు ఇచ్చేవాళ్ళు మనం చూస్తూ ఉంటామని మనకు తెలుసు. సొంత డైరీ ఉండాలని మేము ఒక బాధ్యతగా దాదాపు సంవత్సరన్నరగా హెచ్ఎంటీ ఒక క్యాంపెయిన్ చేస్తూ ఉంది. మా క్యాంపెయిన్ నడుస్తున్న టైంలోనే అనేక మంది భక్తులు ఛానల్కే ఫోన్ చేసి మేము 10,000 ఆవులు ఇస్తామని ప్రకటించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ప్రభుత్వం అంటే నేను ఇది మా వల్లే జరిగిందని కూడా కాదు, ప్రభుత్వం నిజంగా పూనుకుంటే మీరు చెప్పినట్టు కోట్లాది మంది భక్తులు ఇవ్వగలిగిన వాళ్ళు మీకు ఎన్ని ఆవులు కావాలన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాయి, నిర్వహించుకోవడానికి యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ఆలోచన ఉందా? ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న విజయసాగర్ గారు, ఈ పరీక్షల్లో ఇప్పుడు మీ హయాంలో కూడా కొన్ని కంటైనర్లు టీటీడీ దగ్గర ఇప్పుడు కొత్త ల్యాబ్ ఏదో పెడుతున్నారని విన్నా, 20 కోట్లు ఎంత ఖర్చు పెట్టి పెడుతున్నారని విన్నా. బట్ దేశంలో ది బెస్ట్ ల్యాబ్ అని చెప్పుకున్న ఎన్డీడీవీ ల్యాబ్లో కూడా అది జంతుకు కలిసిందా లేదా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. నేననేది దీన్ని తేల్చాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ ల్యాబ్ ఉంటే అక్కడికి పంపించి పరీక్ష చేయించే ఆలోచన ఉందా? 100% నికార్సుగా ఇందులో జంతుకు కలిసిందా లేదా చెప్పగలిగినటువంటి పరీక్ష అసలు ఉందా లేదా నాకు తెలియదు. దాని మీద ఏమైనా ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఒకటి. రెండవది, ఈ ధర విషయంలో ఎందుకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి డబ్బులకి కొదవ కాదు నిజంగా కూడా సార్, అంటే కామన్ మ్యాన్కి వచ్చే డౌట్ అడుగుతున్నాను సార్. మీరు 2014లో పనిచేసినచ్చు, కానీ 2014 నుంచి 19 దాకా మీరు పనిచేశారు. మీరు దగ్గరనే కొత్త ప్రభుత్వం వచ్చింది, ధర మారిపోయింది. మీరున్నప్పుడు 270 ఎంత ఉన్నట్టుంది, వీళ్ళు వచ్చాక 319కి ఎంతకో కొన్నారు. 5 ఏళ్ల క్రితం ఆధారం ఉందా, 5 ఏళ్ల తర్వాతని కాదు, మొత్తంగా పెద్ద వేరియేషన్ అయితే లేదు. అప్పుడు ఇప్పుడు మార్కెట్లో ధర అయితే 600 తక్కువ ఎప్పుడూ లేదు సార్, కావాలంటే మీరు కూడా వెరిఫై చేసుకోండి. నేనంటుంది ఈ చిన్న చిన్న కల్తీలు, చూసి చూడని కల్తీలు అది మీ హయాంలోని అంతకుముందు కూడా జరుగుతున్నాయేమో, లేదు స్వచ్ఛమైన నెయ్యి దొరకదు కాబట్టి కాంప్రమైజ్ అయ్యామో నాకు తెలియదు. ఇప్పటికైనా సరే 1000 రూపాయలైనా 2000 అయినా వెంకటేశ్వర స్వామికి డబ్బులు కొదవ కాదు. ఆ ఆలోచన, ఖరీదైన స్వచ్ఛమైన నెయ్యి కొనే ఆలోచన కానీ, సొంత డైరీ పెట్టే ఆలోచన కానీ ప్రభుత్వానికి ఏమైనా ఆ దిశగా ఆలోచన ఉందా? అదొక్కటి చెప్పండి విజయసాగర్ గారు. ఇక్కడ కటారి గారు మీరు బాగా ఆలోచించండి. నాకు ప్రాఫిట్ అవసరం లేదు దేవుడి కోసం అనుకున్నప్పుడు, నో లాస్ నో ప్రాఫిట్ అనుకున్నప్పుడు, ఎండ్ టు ఎండ్ నేను సప్లై చేస్తాను అనుకున్న సంస్థ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ అండర్టేకింగ్, సొసైటీస్, ఒక ప్రభుత్వం అండర్ లో, ఒక ఐఏఎస్ అండర్ లో నడిచేటువంటి వాటి మీద మేము మాట్లాడాం. ఆ రోజు ఎవరి దగ్గర నుంచి వచ్చింది అన్న దాని మీద మేము మాట్లాడాం. నేను 2019 వరకు ఒక్క గవర్నమెంట్ అండర్టేకింగ్ ఆర్గనైజేషన్ నుంచైనా ఒక్క చుక్క పాలు, ఒక చుక్క నెయ్యి వైసీపీ ప్రభుత్వం ఎందుకు సేకరించలేని దానికి సమాధానం లేదు. రెండో పాయింట్, మీరు అంటున్నది ఎన్డీడీబీలో మీరు ఇది కరెక్ట్ గా రాలేదన్నారు. ఏది కూడా మీరు మన బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా సరే, ఎంత పెద్ద బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా సరే, అది సస్పిషియస్ థింగ్స్ లో క్వశ్చన్ మార్క్స్ మీద ఫర్దర్ గా చేయాల్సి ఉంటుంది. నేను అదే అంటున్నా సార్, ఫర్దర్ గా చేయించే ఆలోచన ఉందని అడుగుతున్నా. అదే నేనేమంటానంటే, మేము ప్రభుత్వంలో సీట్లో కూర్చున్నది జూన్ లో, ఇది బయటపడి అంటే ఒక 25 రోజుల లోపల నుంచి నెల లోపల దీని సంగతి తెలిసాం బయటికి. ప్రభుత్వంలోకి వచ్చినటువంటి 30 రోజుల లోపనే ట్యాంకర్లు చెక్ చేయడము, వాటిని ల్యాబ్ కు పంపడము, ల్యాబ్ రిపోర్ట్ రావడము, రిజెక్ట్ చేయటము, ఇవన్నీ 30 రోజుల్లో జరిగాయి. ఈ 30 రోజుల్లో వీళ్ళు చెప్తున్నట్టు, వీళ్ళు మాట్లాడుతున్నట్టు అంటే లడ్డూలు తయారు ఆపేసి ఉండాలన్నా? ఆపేసి ఉండాలండి? కాదు. డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్ లో కేవలం 25 to 30 days లోనే మేము దాన్ని ఐడెంటిఫై చేసి, అనౌన్స్ చేసి, ప్రజలకు చెప్పి, దాని మీద కోర్టుకు వెళ్ళింది కూడా వీళ్ళే. దాని మీద సుప్రీంకోర్టులో నుంచి ఒక సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నట్టు సిట్ వేయించుకున్నది వీళ్ళే, వాళ్ళ పిటిషన్ మీద. ఆ సిట్ చెప్పింది అసలు నెయ్యే కాదు, మేము వేసిన సిట్ కాదు. మీరు చెప్పినట్టు మూడో పాయింట్ నేను చూస్తాను. ఇప్పుడు ఇన్ని రోజులు లేనటువంటి, అంటే దేవస్థానానికి సంబంధించిన ఆచార వ్యవహారాల్లో ఎప్పుడు విననటువంటి విషయాన్ని మనం ఈ రోజు విన్నాం. అంతే తప్ప ఇదే పాత విషయం కాదు, పాత నుంచి వచ్చిన ఆరోపణ కూడా కాదు. కొత్తగా వైసీపీ వాళ్ళు చేసినటువంటి
దుర్మార్గమైన పని ఈ రోజు మనం భగవంతుడి విషయంలో విన్నాం. ఓకే. ఇప్పుడు దాని గురించి మీరు చెప్పినటువంటి చర్చ, సొంతంగా డైరీ ఉండాలనో పాలు ఉండాలనో అక్కడి నుంచి సేకరించి దేవుడికి వాటిని చేయడం అన్నది ఒక గుడ్ ప్రపోజల్. ఇట్స్ గుడ్ ప్రపోజల్. ప్రభుత్వం ఈ రోజు కొత్తగా ఇది ఒక హెచ్ఎంటీవీ ప్రపోజలే కాదు విద్యాసాగర్ గారు, చాలా మంది ఆ టైంలో అందరూ చాలా మంది ఆలోచించారు. భక్తుల కోరిక. Yeah. నేను కూడా వెంకటేశ్వర భక్తుడిగా చెప్తున్నా, ప్రజల కోరిక ఇది. Okay. ఇది మత విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. Yes. ఇప్పుడు 2-3 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద ఆరోపణ వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఓకే. ఒక పెద్ద ల్యాబ్, వరల్డ్ క్లాస్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం. Okay. అట్లాగే ఇది కూడా మీరు అన్నట్టు ఓకే. అంటే మీరు ఇందాక ఏదో మాట వాడారు కదా, మాకు హెచ్ఎం టీవీదే కాదు మొత్తం అందరిది. అవును. ఎస్, నేను కూడా దానికి యాక్సెప్ట్ చేస్తా. Yes. ఒక హిందూ సమాజంలో వ్యక్తిగా ఉంటే బాగుంటుంది. ఆ రకంగా ప్రభుత్వం రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటుందని అనుకుంటాను నేను. రైట్ సార్. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం రైట్ లేదు. అండి. రైట్. దేవుడికి కావాల్సినటువంటి ధూప నైవ దేవ కార్యక్రమాలకు, ప్రసాదానికి సంబంధించినటువంటి ఏదైతే నేచురల్ గా గోవుల నుంచి సేకరించే అవసరం ఉంటుంది అనుకుంటామో, Okay. ఎస్, అది కూడా గుడ్ ప్రపోజల్. రైట్ సార్. ఆలోచిస్తాం రైట్ కూడా సార్. మేము. యా రైట్.